త్రిష ఇప్పుడు అధికార టీవీకే పార్టీలో ఏ పాత్ర పోషించబోతది అనేది ఒక చర్చ సార్. ఎందుకంటే త్రిష గతంలో నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అని మాట్లాడిన స్టేట్మెంట్ ఒకటుంది. సో ఇప్పుడు త్రిష ఇక్కడ అమ్మగా కవిత తనని తాను పోర్ట్రేట్ చేసుకునే ప్రయత్నం చేసింది మొన్న పార్టీ పెట్టినప్పుడు. కానీ త్రిష అమ్మగా అవతరించే అవకాశం ఏమన్నా ఉండొచ్చా? ఇప్పట్లో కానీ అది విజయ్ తర్వాతే అనుకోవాలేమో. అవును. అవును. విజయ్ కానీ తర్వాత. విజయ్‌ని ఇప్పటికిప్పుడు పక్కకు పెట్టి త్రిష అమ్మగా అవతరించే అవకాశం లేదు. లేదు. కానీ, లేదు. కానీ ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. ఆహ్, సహజంగా అందరూ టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంటికి క్యూ కట్టాలి గానీ త్రిష ఇంటికి క్యూ కడుతున్నారంట. అంటే అది కామెడీయో నిజమో అంటే తెలీదు గానీ. అంటే ఇంకోటి కూడా ఉంటది కదా! హ్మ్. ఇప్పుడు విజయ్‌ని కలవడం అంత ఈజీ కాదు. హ్మ్. ఇప్పుడు విజయ్‌ని కలవటం హ్మ్. అంత ఈజీ కాదు. హ్మ్. ఆయన ఎక్కడ ఉంటాడు? ఎంత ఉంటాడు? హ్మ్. ఈ మంత్రి పదవులు, వ్యవహారాలు ఇవన్నీ నడుస్తుంటాయి. హ్మ్. ఎప్పుడు కూడా మీకు ఒక అధినాయకుడికి పక్కన ఒకడుంటారండి. మనం చాలా సందర్భాల్లో చూసాం. అవునవునవును. అవును. వాళ్ళ దగ్గరికంటే వీళ్ళ దగ్గరికే ముందు పోతారు. హ్మ్. వీళ్ళు పోయి నమస్కారం ఈజీగా ఉంటే కూడా నమస్కారం పెట్టొస్తారు. హ్మ్. అంటే వీళ్ళు ఆయనకి చెప్తాడని. హ్మ్. అట్లా ఏమన్నా ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు. హ్మ్. పైగా నేను అనుకోవడం టీవీకేలో పార్టీలో అంత తెలివిగా త్రిషను పట్టుకొని పైరవీలు చేసే అంత నాయకులు ఉన్నారని కూడా అనుకోవట్లేదు మనం. అంత సామాన్యులు పెట్టుకున్నాడు అతను అభ్యర్థులుగా. అంటే త్రిష అలా కనబడినప్పుడు అప్పుడు వేరు. ఈమె ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతది. ఈమె చేయగలుగుతదని కనబడినప్పుడు డెఫినిట్‌గా ఆమె దగ్గరికి వెళ్తారు గదా! సందర్భం అవునో కాదో కూడా చిన్న ఉదాహరణ చెప్తా. హ్మ్. 94 ఎన్నికల్లో హ్మ్. ఎన్నికల కంటే ముందు 89 నుంచి మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 89లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 94 వరకు హ్మ్. అపోజిషన్ ఉన్నారు. హ్మ్. అప్పుడు లక్ష్మీపార్వతి గారి దగ్గరికి ఎంతమంది తిరిగారు? అవును గదా! అసలు టికెట్ల హ్మ్. కోసం, ఆమె హ్మ్. కోసం, ఆమె ప్రాపకం కోసం అవును గదా! ఒక కృష్ణా జిల్లాలో ఒక నాయకుడు హ్మ్. వచ్చినప్పుడల్లా ఆ రోజుల్లోనే 20,000, 25,000 పట్టు చీర తీసుకొచ్చి ఇచ్చేవాడు. హ్మ్. తూర్పుగోదావరి జిల్లా ఒక నాయకుడు ఎన్టీ రామారావుతో ప్రచారంలో ఆమె వస్తుంటే హ్మ్. జీబు ఏది ఓపెన్ టాప్ ఇది ఉంది కదా, చైతన్య రథం ఉంది కదా, ఎన్టీ రామారావు గారితో పాటు ఆమె కూడా కూర్చుంటే హ్మ్. ఓ పెద్ద బంగారపు గొలుసు ఇచ్చాడు ఆమెకి. నేను ప్రత్యక్షంగా హుహుహుహు. చూసేదాన్ని. హుహుహుహుహు. హ్మ్. ఏది ప్రచారంలో. హ్మ్. హ్మ్. అంటే అట్లా వాళ్ళని అటువంటి వాళ్ళకి వీళ్ళకి ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఎప్పుడు ఉంటాయి ఉంటూనే గదా! ఉంటాయి. హ్మ్. అవి మనకి ఎప్పటినుంచో ఉన్నాయి. ఇవాళ హ్మ్. ఉండటం కాదు. హ్మ్. మొదటి నుంచి కూడా ఇది అంటే సైరు. విజయ్ కూడా ఆ సిగ్నల్ ఇచ్చేసాడు. అవును. ఇప్పుడు భార్యతోటి ఉన్న వివాదం నేపథ్యంలో ఆమె విడాకులకి అప్లై చేయటం, ఈయన భరణానికి ఓకే చేయటం. అవును. ఆ సిగ్నల్ ఇవ్వడంతో పాటు బయటికి రా నువ్వు త్రిష ఇంట్లో నుంచి అనంటే బయటకొస్తాను. కానీ నేను ఒంటరిగా రాను. త్రిషని కూడా తీసుకొస్తానని చెప్పి బయటకొ